సరే నేను బయలుదేరుతాను. ఏ ఇంద్రాణి, పర్వాలేదు. వెళ్తున్నా, ఆగు, వెళ్తా. మిమ్మల్ని మళ్ళీ చూడటానికి ఇన్నేళ్ళు పట్టింది. మళ్ళీ ఇప్పుడు చూస్తాను. ఇప్పటికైనా చూసానని సంతోషపడనా, లేదా కళ్ళ ముందున్న మిమ్మల్ని దగ్గరకొచ్చి కళ్ళారా చూసుకోలేకపోతున్నానని బాధపడనా? ఏమైంది ఇడ్లీ అమ్మా? ఎవరో పిలిచినట్టు అనిపించింది. రా. అయ్యో, నా బంగారు తల్లివిరా నువ్వు. అమ్మా, ఏమైపోయావు నువ్వు? ఇందాకే మా బాస్ ఝాన్సీ అమ్మ మన ఇంటికి వచ్చి వెళ్లారు తెలుసా? అలాగా, నేను కరివేపాకు కోసం వెళ్ళాను. దానికి పోయి ఇంతసేపు చేసావా అమ్మా? సరే, కరివేపాకు ఎక్కడా? అది కరివేపాకు కొట్లో లేదంట. హాయ్ బేబీ. బేబీ, చెప్పు బేబీ. నాకు కొంచెం జ్యూస్ తీసుకుని వస్తావా? బాగా ఐస్ వేసి, కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఆఫీస్ వల్ల చాలా టైర్డ్గా ఉంది. బేబీ, చెప్పు బేబీ. నేను నిన్ను జ్యూస్ అడిగాను కదా, నువ్వు ఫోన్ చూస్తూ కూర్చుంటే ఏంటి అర్థం? ఆర్డర్ చేస్తున్నాను అర్థం. బేబీ, ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ ఉన్నాయి, కిచెన్ లో బ్లెండర్ ఉంది, నువ్వే చేయొచ్చు కదా. దీనికి పోయి ఆర్డర్ చేయాలా? సరే, ఎంతసేపటికి వస్తుంది? 50 మినిట్స్ పడుతుంది బేబీ. మంచి రెస్టారెంట్ లోనే పెట్టాను, బాగుంటుంది. వాట్? 50 మినిట్సా? నాకు జ్యూస్ వద్దు, ఏమొద్దు. బేబీ, ఏమైంది? జ్యూస్ అడిగావు, ఆర్డర్ పెట్టాను, దీనికి ఎందుకు కోపడుతున్నావు? ఆర్డరే పెట్టాలా? కిచెన్ కి వెళ్ళి నువ్వే చేయొచ్చు కదా. ఏంటి బేబీ, నేనేమైనా మేడా? లీవ్ ఇట్. బేబీ బేబీ బేబీ, లాస్ట్ టైం మీ ఝాన్సీ అమ్మ కిచెన్కి వెళ్ళి నీకోసం వంట ట్రై చేస్తే ఎలా తిట్టారో గుర్తుంది కదా. ఇప్పుడు నువ్వేంటి కిచెన్కి ఎందుకు వెళ్ళలేదని తిడుతున్నావు? సరే వదిలే బేబీ, నేను ఏదో టెన్షన్లో అలా మాట్లాడేశాను. కమ్. ఓకే, ఫైన్. కూల్ అయ్యావు కదా. సరే, నేను రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతాను. బేబీ, నాకు కొంచెం 25,000 అమౌంట్ కావాలి. ఎందుకు బేబీ? అది పెద్దగా డ్రెస్సెస్ ఏమి తీసుకొని రాలేదు, సో కొనుక్కుందామని. ఓ బేబీ, ఇప్పుడు నా దగ్గర అంత క్యాష్ లేదు. నువ్వేంటి బేబీ ఇలా అంటున్నావు? నా డ్రెస్లన్నీ పాత పడిపోయాయి. అర్థం అవుతుంది బేబీ, బట్ కావాలంటే మీ ఝాన్సీ అమ్మ దగ్గర కానీ లేదా మీ మమ్మీని అడిగితే. నో బేబీ, నేను వాళ్ళెవ్వరినీ డబ్బులు అడగను. నువ్వు నీ ఫ్రెండ్స్కి చాలానే ఇచ్చావు కదా, వాళ్ళని ఒకసారి అడుగు.
Damn it. బేబీ రాస్కల్స్ డబ్బులు కావాలంటే పరిగెత్తుకుంటూ వస్తారు, అదే తిరిగి అడిగితే రీజన్స్ మీద రీజన్స్ చెప్తున్నారు. షిట్. ఇప్పుడు ఏం చేద్దాం బేబీ? బేబీ నువ్వు కొంచెం అడ్జస్ట్ చేసుకో. వాట్? అడ్జస్ట్ చేసుకోవాలా? నేను ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి? నీకు ఝాన్సీ అమ్మకి ప్రాబ్లము, ఇందులో నేనెందుకు సఫర్ అవ్వాలి? సరే బేబీ నువ్వే చెప్పు, నేను నీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఏంటి బేబీ అలా అనేసావు? నేను నీ గర్ల్ ఫ్రెండ్ని. సో వాట్? ఐఎమ్ నాట్ అ మనీ మేకింగ్ మెషిన్ ఫర్ యూ. బేబీ నిన్ను చూసుకోవటం, నీకు ఖర్చు పెట్టడం నా పని కాదు. గాట్ ఇట్? నీకు కావాలంటే నువ్వే సంపాదించి కొనుక్కో. బుల్షిట్. డబ్బులు డబ్బులు డబ్బులు, మీరంతా డబ్బుల కోసమే నా దగ్గర ఉన్నారు కదా. Damn it. రే కేడి, ఆ ఫ్యాన్ ఆన్ చేయరా. రే రవి, ఇది నిజంగానే నీ రూమేనా లేకపోతే పొరపాటున ఇంకేదైనా రూమా? ఇదేరా నా రూము, అందులో ఎలాంటి డౌట్ పెట్టుకోకు. అవును మరి, మంచు కూర్చుంటే ఓ చలికిలా వణికిపోతా ఉన్నాం. రేయ్ రేయ్ అయినా ఒకటి చెప్పరా, నువ్వు నిజంగానే ఈ ఇంటి బిడ్డవా లేకపోతే ఏ చెత్త కుప్పల నుంచైనా తీసుకొచ్చారా? ఎందుకు అలా అడుగుతున్నావు? మరి లేకపోతే ఏంట్రా, నువ్వేంటి, నీ పోస్ట్ ఏంటి? ఆ బంగారి మనసులో ఏమనుకుంటే అదేరా నా పోస్టింగ్. ఆ, బాగా తీర్చుకోవడానికి చేస్తుందని అర్థమవుతుంది లేరా. కనీసం ఒక మంచి క్యాబిన్ ఇచ్చి ఏసీ కాకపోయినా పనిచేసి ఫ్యాన్ పెట్టైనా పగ తీర్చుకోవచ్చు కదా. రేయ్ నేను ఏసీ ఉన్న క్యాబిన్ కావాలంటే బంగారి దాంతో ఇంకో గేమ్ ఆడుతుందిరా. రేయ్ అది నీ హక్కురా, అడిగి తీసుకుంటే తప్పేంట్రా? ఇప్పుడు నేనేం అడిగినా అది తప్పేరా. ఎందుకంటే బాల్ ఇప్పుడు దాని కోర్టులో ఉంది, అది నా కోర్టుకు రాని. దాన్ని ఏం చేస్తానో అప్పుడు చూద్దు కానీ. నమ్మరా? సార్ ఉమ్? స్టాఫ్ అంతా మిమ్మల్ని కలవాలంటున్నారు. నన్నెందుకు మీట్ అవ్వాలంట? సార్ వాళ్ళకి ఏవో డిమాండ్స్ ఉన్నాయంట, అవి మీకు చెప్పుకోవాలంటున్నారు. బ్రిలియంట్ పీపుల్.